మోటరు అలాంటప్పుడు ఇక్కడ ఒకరిని పెట్టాలి, ఇక్కడ డిపార్ట్మెంట్ మీరు రాగానండి ఇంటికి రాగానే రాత్రి ఏదో ఏదైనా వేయాలంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది దూరం అట్లా చెప్పండి. ఏ ఊరు? ఏం జరిగిందన్న ఇక్కడ? బాడీ కరెంట్కు మోటార్కు బాడీ షాట్ వచ్చి దుడ్డే బరే అనిపోయింది, పోవడం జరిగింది. శనివారం రోజు భక్తులు స్నానాలకు పూజలకు వచ్చే రోజు ఇక్కడ భక్తులు వస్తే కూడా ఈ కరెంటు షాక్ వల్ల చనిపోవడం ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకు తోటలోకి కరెంట్ ఇస్తే గంగాలకు మోటార్లు పెట్టి కరెంటు వల్ల ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బర్రెలు చనిపోయిన బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకు ఇచ్చారని మీరు చెప్పాలి. అది కరెంట్ పర్మిషన్ కాదు సార్, అది మోటార్ పెట్టి వాటర్ పంటకి ఇయ్యేందుకు మోటార్ కలెక్షన్ ఇస్తాం. కరెంట్ డైరెక్ట్ కరెంటే పెట్టాం. మనకు పంట ఉన్నది, మక్కు ఉన్నది, పసుపు ఉన్నది. ఆ పసుపు వీటిలకు వాటర్ కోసం మోటారు గంగల పెట్టి వాటర్ ఇయ్యేందుకు మోటార్ కలెక్షన్ ఇస్తాం. అది ప్రాబ్లం ఉండి మోటార్ ప్రాబ్లం ఉండి బాడీ షాట్ వచ్చి అవి చనిపోయినాయి. మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు మరి తోటలకి కంబాలు వేసి ఇస్తారు కదా, మీరు గంగల దాకా కరెంటు వైరు వేసి మోటార్లు వేయడానికి ఎంతవరకు కరెక్ట్? అది వాటర్ కోసం సార్, వాటర్ కొరకే. వాటర్ మరి మోటార్లు కూడా సరి అయినవి చూసుకోవాలి కదా, బాడీ షాట్ చూసుకోకుండా మరి గంగలు వేస్తే ఇతర మనుషులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అదే సార్, ఇప్పుడు 2 బర్రెలు కానీ మనిషి చనిపోయిన వాడికి ఇంకా వేరే ఉంటుండే. పశువులకు ఉన్న విలువ మనుషులకు ఉన్న విలువ పశువులకు లేకుండా మరి ఎట్లా మరి అంటారు? అదే సార్, అది మోటార్ ప్రాబ్లం ఉండి బాడీ షాట్ వచ్చి చనిపోయింది సార్. మనిషి బర్రె స్నానంలో మనిషి వచ్చినా కూడా చనిపోతుండే సార్. జిమ్మలు కూడా చనిపోయినాయి సార్. ఎందుకు రాస్తారు సార్, స్నానాలు చేసిపోతారు. ఈ మోటార్ చాలు ఉండే అంటే మనిషి కూడా చనిపోతారు సార్.